తల్ల పూలు పెడుతున్నాడు? పరాయివాడు పూలు పెడుతూ ఉంటే అలకి అంత హ్యాపీగా ఉంది. మరి రాఘవ్ లేడేంటి? ఈ విషయం రాఘవ్కి ఎలాగైనా చెప్పాలి. సరే, ఇక బయలుదేరదాం. అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను చందు, నువ్వెలా ఉన్నావు? రా కూర్చో, కాఫీ తాగు. పర్లేదక్క. అక్క రాఘవ్ లేడా? రాఘవ ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు. ఏదన్నా పనా? అది సరే, పర్లేదక్క, నేను తర్వాత వస్తాను. చందు ఆగమ్మా. ఏమైందమ్మా చందు? ఏదో చెప్పడానికి వచ్చావు? అది ఏం లేదమ్మా, రాఘవ్కి ఒక విషయం చెప్పడానికి వచ్చాను. కానీ మీరు అడుగుతున్నారు కదా, మీకే చెప్తానులే. చందు, ఏదో చెప్పడానికి వచ్చి దాస్తున్నావెందుకు? సరే, ఆ విషయం మాతో చెప్పేది కాకపోతే మాతో చెప్పొద్దు. వాడు బయటికి వెళ్ళాడు కదా, రాగానే వాడితోనే చెప్దు గాని. అది కాదక్క, విషయం ఏంటంటే... సరే అక్క, మీరే చూడండి. ఏమైందమ్మా మహా? ఈ అల్లేకేంటి ఇంతగా తెగించింది? పోయే కాలం వస్తే తెగింపిలాగే ఉంటుందమ్మా. మన రాఘవ్ భార్య వేరే మగాడితో అలా చనుగొనడం చూసి నాకు అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది, ఒకసారి ఈ విషయం రాఘవ్ చెప్దామని వచ్చాను. అమ్మా అమ్మా, కొంచెం కాఫీ పెట్టమ్మా, తలనొప్పిగా ఉంది. అమ్మా, ఏమైంది? ఏంటక్క ఇది? అసలు అలేకే ఏం చేస్తుందో తనకు అర్థం అవుతుందా? ఎవడు వీడు? వాడెవడితోనో నెత్తిన పూలు పెట్టించుకోవడం ఏంటక్క? వాడెవడో కాదురా, అలేఖ్య లాయర్ వాడే. సరిగ్గా చూడు. అవునక్క, వీడు అలేఖ్య లాయర్ సింహరాజగాడే. అదే, ఆ విషయం రాఘవ్ చెప్దామని వచ్చాను. నడి రోడ్డు మీద పోల్కొట్టు దగ్గర వాళ్ళ ఇకలు పక్కపక్కలు నాకే షాకింగ్గా ఉంది. అసలేం అర్థం కావడం లేదు. అయినా తనేంటి పరాయి మగాడితో అలా ఉంటుంది? అసలు తనా కాదని డౌట్ వచ్చి మీ దగ్గరకు వచ్చాను. అవునక్క, నేను మొదటి నుంచి అన్నయ్యకి అలేఖ్య గురించి చెప్తూనే ఉన్నాను. అలేఖ్య విషయంలో మొండిగా వెళ్తే పోయేది మనింటి పరువే అని. అన్నయ్య మాట చెవికి ఎక్కించుకుంటే కదా. చూశారు కదా,
ఇప్పుడు విషయం ఎంతవరకు వచ్చిందో ఛే, ఇంటి పరువు మొత్తం బజార్లో పెడుతుంది. ఎరా చందు, ఎప్పుడొచ్చావు? ఈ మధ్య అసలు కలవట్లేదు, ఏంటి విషయం? ఏంటి, ఏమైంది? ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏంటన్నయ్య, అలేఖ్య వదిన వేరే మగాడితో చొరవగా ఉండడం చూస్తే నీకేం కోపం రావట్లేదా? నాకెందుకురా కోపం? అయినా తనెవరి గురించో నేనెందుకు టెన్షన్ పడాలి? నేనేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.